రెడ్ బటన్ని క్లిక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అలాగే దాని పక్కన ఒక ఐకాన్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ లభిస్తాయి. ఎస్కేఎస్ టెక్ తెలుగుకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి హానర్ 8X గురించి. ఈ ఫోన్ జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయిందనమాట, 16 అక్టోబర్ 2018. అలాగే దీని ఫస్ట్ సేల్ వచ్చి మనకి 24 అక్టోబర్ 2018 నుంచి మీకు అమెజాన్లో ఉండబోతుంది. మీరు కొనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే అవైలబుల్ ఉంది. అలాగే మీరు వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. హానర్ 8X స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇందులో మనకి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఇది 19:5:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుందన్నమాట. సో నియర్లీ 19:9 రేషియో అనుకోవచ్చు. దీని రెజల్యూషన్ చూసుకుంటే 2340x1080 పిక్సెల్ అనమాట. అలాగే దీని పీపీఐ చూసుకుంటే 397 పీపీఐ ఉంది. అలాగే దీని మీకు 2.5D కర్వ్డ్ గ్లాస్ లభిస్తుంది. అలాగే కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ మీకు కొద్దిగా కర్వింగ్ యాంగిల్ వస్తుంది అనమాట, 85% NTSC కలర్తో వస్తుందన్నమాట. సో చాలా బాగుంటుంది క్వాలిటీ. అలాగే వీడియో ఎన్హాన్స్మెంట్ కూడా ఉంది. అలాగే స్ప్లిట్ స్క్రీన్ మోడ్ కూడా ఇచ్చారు. దాదాపు బేజల్ లెస్ అనమాట, సో బేజల్స్ అనేవి లేవు ఇక్కడ. ఇది అలాగే ఇక్కడ మీకు నాచ్ కూడా లభిస్తుంది ఈ ఫోన్లో. వీటితో పాటు 10 వాట్ రీహైండ్ సర్టిఫికేట్ కూడా ఉంది దీనికి. అలాగే ఐ కంఫర్ట్ మోడ్ ఉంది. అలాగే సన్లైట్ డిస్ప్లే మీకు బాగా పనిచేస్తుంది అనమాట. సో ఓవరాల్ ఇందులో ఒక సర్టిఫైడ్ ఇచ్చారు, TUV. సో ఇది వచ్చి మనకి కళ్ళకి చాలా రిలాక్సేషన్ ఇస్తుంది అనమాట. సో ఎవరైతే ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తారో వాళ్ళకి సో ప్రొటెక్షన్ లాంటిది ఇది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి గ్లాస్ బాడీ ఇచ్చారు విత్ విజువల్ క్రియేటింగ్ ఎఫెక్ట్ కూడా ఇచ్చారనమాట. సో 2 విజువల్ ఎఫెక్ట్స్ ఇచ్చారు ఇక్కడ. సో మనకి కెమెరా వైపు ఒక రిఫ్లెక్షన్ ఉంటుంది, ఇంకో వైపు వచ్చి ఇంకో రిఫ్లెక్షన్ ఉంటుంది. అలాగే ఇక్కడ నానో కోటింగ్ ఇచ్చారనమాట, ఆప్టికల్ కోటింగ్. అలాగే వివైడ్ కలర్ చాయిసెస్ కూడా ఇచ్చారు. ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇందులో మీకు 3 వేరియంట్స్ లభిస్తున్నాయి, 4GB 64GB, అలాగే 6GB 64GB, 6GB 128GB అనమాట. సో మొత్తం 3 వేరియంట్స్ అయితే ఇక్కడ మీకు లభిస్తున్నాయి. 3 స్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. సో 2 సిమ్ల కోసం ప్లస్ మెమరీ కార్డ్ కోసం. సో మీకు 12 VoLTE సపోర్ట్ కూడా ఇక్కడ లభిస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో మీకు రేర్ కెమెరా వచ్చి 12 కెమెరాస్ ఇచ్చారు. ఒకటి 20 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ అనమాట. 20 మెగాపిక్సెల్ అపర్చర్ వచ్చి f1.8 ఇచ్చారు. అలాగే 2 మెగాపిక్సెల్ వచ్చి డెప్త్ సెన్సార్. మీకు చాలా మోడ్స్ అనేవి లభిస్తున్నాయి. పోర్ట్రేట్ మోడ్ ఉంది, HDR ఉంది, ప్రొఫెషనల్ మోడ్ ఉంది, అలాగే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో కుప్పల దెప్పల మోడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఐఫోన్లో మీకు EIS సపోర్ట్ కూడా ఉంది. అలాగే నైట్ మోడ్ ఇచ్చారు. సో నైట్ మోడ్లో మీకు మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, మీరు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంది. బ్యాక్ లైట్ పోర్ట్రేట్ సెల్ఫీస్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఎలాగైతే మీరు ఐఫోన్లో తీస్తారో వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అవుతుంది. సో ఆ విధంగా ఇక్కడ మీరు సెల్ఫీస్ కూడా తీసుకోవచ్చు పోర్ట్రేట్ మోడ్లో. స్లో మోషన్ క్యాప్చరింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట వీడియోస్ని. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకుంటే మనకి 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. దీంట్లో కూడా మీకు చాలా ఆప్షన్స్ ఇచ్చారనమాట. పోర్ట్రేట్ మోడ్ ఉంది, HDR ఉంది, ఇంకా చాలా ఉన్నాయి మోడ్స్ ఇక్కడ. స్టిక్కర్స్ కూడా ఉన్నాయి, AI స్టిక్కర్స్, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ చాలా ఎక్కువ మోడ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే ఇందులో మీకు కిరిన్ 710 ప్రాసెసర్ ఇచ్చారు. సో ఇది కొత్త ప్రాసెసర్ కిరిన్ వాళ్ళ నుంచి. సో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. సో ఇది 710 స్నాప్డ్రాగన్కి ఈక్వలెంట్గా ఉంటుంది, అలాగే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు GPU టర్బో కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ మీకు GPU వచ్చి మాలీ G51 కూడా ఇచ్చారనమాట. GPU టర్బో కూడా ఇచ్చారనమాట. ఇక్కడ మీకు దీని ద్వారా మీరు చాలా బాగా గేమ్స్ ఆడుకోవచ్చు. అలాగే గ్రాఫిక్ ప్రొటెక్టింగ్ ఎఫిషియంట్ కూడా ఇచ్చారంట, ఇది కూడా కొద్దిగా పెరిగింది. అలాగే మీకు పవర్ ఎఫిషియంట్ కూడా ఈ ప్రాసెసర్ ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 3750 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది మీకు ఫాస్ట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది, కాకపోతే మీకు ఫాస్ట్ ఛార్జర్ లభించదు, సపరేట్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ USB Type-C లేదు, మైక్రో USB మాత్రమే ఉందన్నమాట. అలా మీకు ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో వస్తుంది. అలాగే ఇందులో మీకు EMUI 8.2తో వస్తుంది అనమాట. సో EMUI అనేది దీని ఇంటర్ఫేస్. అలాగే ఇది మీకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. స్మార్ట్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ మీకు ఇచ్చారు దీంట్లో. ఫోన్లో మీకు ఫింగర్ ప్రింట్తో పాటు ఫేస్ అన్లాక్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మీరు ఫేస్ అన్లాక్ కూడా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా ఇది పనిచేస్తుంది. అలాగే ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. అలా మీకు 4G VoLTE సపోర్ట్ కూడా ఉంది. సో 12 VoLTE సపోర్ట్ ఉందన్నమాట. సో 2 GSM ఒకేసారి యూజ్ చేయొచ్చు.
అలాగే VoLTE సపోర్ట్ కూడా ఉంది, HD వాయిస్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. AI షాపింగ్ యాప్ కూడా లభిస్తుంది. ఎలాగైతే మీకు బిక్స్బీ సామ్సంగ్ ఫోన్స్లో లభిస్తుందో సో ఆ విధంగా ఇక్కడ మీకు AI షాపింగ్ యాప్ కూడా లభిస్తుంది అనమాట. దీని ద్వారా మీరు వస్తువులు కూడా కొనుక్కోవచ్చు. ఐఫోన్లో మీకు 3.5mm జాక్ కూడా ఉందన్నమాట. సో నో ఇష్యూ విత్ ఇట్. అలాగే ఇక్కడ మీకు USB 2.0 లభిస్తుంది. వీటితో పాటు వైఫై డైరెక్ట్ కూడా ఉంది. 2.4 GHz పైన పనిచేస్తుంది. ఐఫోన్లో సెన్సార్స్ విషయానికి వస్తే ఇందులో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ambient లైట్ సెన్సార్, డిజిటల్ కంపాస్, అలాగే గ్రావిటీ సెన్సార్, వీటితో పాటు గైరోస్కోప్ కూడా ఉందన్నమాట. సో గైరోస్కోప్ కూడా ఇందులో మీకు ఇచ్చారు. సో ఓవరాల్ అన్ని సెన్సార్స్ అయితే ఈ ఫోన్లో ఉన్నాయి. ఈ ఫోన్ మొత్తం మీకు గ్లాస్ బాడీతో వస్తుంది. గ్లాస్ అలాగే కొద్దిగా మెటల్ని యూస్ చేశారు. ఇక్కడ ప్లాస్టిక్ అనేది లేదు, పాలికార్బోనేట్ కూడా లేదనమాట. అలాగే ఇక్కడ మీకు ఇందులో మీకు డెప్త్ వచ్చి ఫోన్ది 7.8mm ఉంది. అలాగే వెయిట్ చూసుకుంటే 175 grams ఉందన్నమాట. అలాగే ఫోన్ మీకు బ్లాక్ అండ్ బ్లూ అలాగే రెడ్ కలర్స్లో అవైలబుల్ కానుంది అన్నమాట. ఓవరాల్ ఫోన్ గురించి డీటెయిల్స్. ఇక ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే మీకు 14,990కి 4GB 64GB లభిస్తుంది. ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్లో మీకు ప్రోస్ ఎక్కువ కనిపిస్తాయి, కాన్స్ అస్సలు చాలా తక్కువ కనిపిస్తాయి అన్నమాట. సో ప్రోస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్రైస్ ఫస్ట్ ప్రో అనమాట. సో 15,000కి మీకు 4GB + 64GB వేరియంట్ లభిస్తుంది. సో ఇది చాలా మంచి విషయం. ప్రాసెసర్ ప్రో అవుతుంది, Kiren 710. సో ఇది కొత్త ప్రాసెసర్ కాబట్టి మీకు గేమింగ్స్కి చాలా బాగుంటుంది. సో అందుకే ఇది ప్రో అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ ఫోన్లో మీకు 3 slots లభిస్తున్నాయి. సో మెమరీ కార్డ్కి కూడా స్లాట్ ఉంది. సో 3 slots ఉన్నాయి కాబట్టి ఇది కూడా ప్రో అవుతుంది ఈ ఫోన్కి. 12 VoLTE సపోర్ట్ ఉంది కాబట్టి ఇది కూడా ప్రో అవుతుంది ఈ ఫోన్కి. కెమెరాస్ కూడా ప్రో అవుతాయి అనమాట. సో రేర్ వచ్చి 12 కెమెరాస్ ఉన్నాయి. సో ఇది ప్రో అవుతుంది. 20 MP + 2 MP. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 16 MP, ఇది కూడా ప్రో అవుతుంది అనమాట. ఫోన్లో ఇంకో ప్రో కూడా ఉంది. ఈ ఫోన్ డిజైన్ అంట. సో డిజైన్ చాలా బాగుంది ఈ ఫోన్ది. సో చాలా ప్రీమియంగా ఉంది కాబట్టి ఇది కూడా ప్రో అవుతుంది. సో మీకు ఐ ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. సో ఇది కొత్తది అనమాట. ఇది చాలా వరకు ఫోన్స్లో లేవు ఇటువంటి ప్రొటెక్షన్. సో ఇక్కడైతే మనకి లభిస్తుంది కాబట్టి ఇది చాలా మంచి ప్రో అవుతుంది. మీకు బేజల్ లెస్ చాలా వరకు బార్డర్ లెస్ డిజైన్ లభిస్తుంది. సో స్క్రీన్ మొత్తం మీకు కనిపిస్తుంది కాబట్టి సో ఇది కూడా ప్రో అవుతుంది. బ్యాటరీ అనమాట 3750 mAh బ్యాటరీ. సో చాలా పెద్ద బ్యాటరీని ఇచ్చారు. సో ఇది ప్రో అవుతుంది అనమాట. స్క్రీన్ సైజ్ సో చాలా పెద్ద స్క్రీన్ ఇది. సో చాలా బాగుంటుంది స్క్రీన్ చూడడానికి. ఫుల్ HD ప్లస్లో ప్లస్ వివింగ్ యాంగిల్ సూపర్గా ఉంటాయి. సో ఇది అతిపెద్ద ప్రో అవుతుంది ఈ ఫోన్కి. GPU టర్బో అనేది లభిస్తుంది. సో ఇది గేమింగ్స్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళకైతే బాగుంటుంది ఇది. సో ఇది అతిపెద్ద ప్రో అనమాట ఈ ఫోన్కి. చూసుకుంటే ఇక్కడ మీకు సెక్యూరిటీ వైజ్ ఫేస్ అన్లాక్ ఉంది, ఇది ప్రో అవుతుంది. అలాగే ఫింగర్ ప్రింట్ కూడా ఉంది, ఇది కూడా ప్రో అవుతుంది. అలాగే 3.5mm జాక్ కూడా ఉంది, ఇది కూడా ప్రో అవుతుంది అనమాట. కాన్స్ విషయానికి వస్తే ఇక్కడ కాన్స్ అయితే మీకు USB Type-C లభించదు. సో ఇది ఒకటి కాన్ నాకు కనిపిస్తోంది. ఇక ప్రైసింగ్ వైజ్ ప్రోనే అవుతుంది ఈ ఫోన్. సో మిగతా అన్ని నాకు అయితే ప్రోనే కనిపిస్తున్నాయి. కాన్ మాత్రం ఒక్కటి USB Type-C లేదు. సో అదొకటి మాత్రం ఇక్కడ కాన్ అవుతుంది. మీకు కాన్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు అన్నమాట. Honor 8X గురించి నా ఒపీనియన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఓవరాల్ చెప్పాలంటే ఈ ఫోన్ ఒక మంచి పవర్ ప్యాక్డ్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో చాలా మంచి లుక్ అండ్ డిజైన్తో వస్తుంది. అలాగే మీకు మొత్తం అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఈ ఫోన్లో, గేమింగ్స్ వైజ్, కెమెరా వైజ్, అలాగే ఫీచర్స్ వైజ్. సో మొత్తం అన్నీ బాగున్నాయి. అలాగే నాచ్ కూడా ఉంది, అలాగే పెద్ద స్క్రీన్ ఇచ్చారు. మీ 2 Pro కన్నా మీకు ఈ స్క్రీన్ చాలా పెద్దది అనమాట. 6.3 మీకు రియల్మీ 2 Pro లభిస్తుంది. ఇక్కడ వచ్చి 6.5 ఇంచ్ అనమాట. సో పెద్ద స్క్రీన్ ఇది. సో ఓవరాల్ మీకు చాలా మంచి క్వాలిటీ అయితే లభిస్తుంది స్క్రీన్ది. సూపర్గా ఉంటుంది ఇది, నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. అలాగే ఫోన్ డిజైన్ చూసుకుంటే సూపర్ ఉంది. వెనకాల బ్యాక్ గ్లాస్ డిజైన్, అలాగే ముందర చూసుకుంటే పెద్ద స్క్రీన్ విత్ నాచ్, అలాగే కింద చూసుకుంటే చిన్ అనేది చాలా సన్నగా ఉంది అనమాట. సో చాలా సన్నని చిన్ ఉన్న ఫోన్ ఇది అనమాట. సో ఇదైతే సూపర్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. రియల్మీ 2 Pro కన్నా ఈ ఫోన్ నాకు తెలిసి బెటర్ ఫోనే అనుకుంటాను. ఎందుకంటే ప్రాసెసర్ వైజ్, ప్రైస్ వైజ్ అయితే మీకు రియల్మీ 2 బెటర్. ఇక్కడ ప్రైస్ వైజ్ కన్నా ప్రాసెసర్ వైజ్ అయితే ఈ ఫోన్ ఇంకా బెటర్గా ఉంటుంది రియల్మీ 2 Pro కన్నా. సో ఈ ఫోన్ నేను 100% రికమెండ్ చేస్తున్నాను, కొనుక్కోండి. అంటే చాలా ప్రీమియంనెస్ అనేది ఈ ఫోన్లో లభిస్తుంది మీకు, Honor ఫోన్స్ కాబట్టి. సో Honor ఫోన్స్లో కెమెరాస్ బాగుంటాయి, అలాగే గేమింగ్ కూడా బాగుంటుంది, అలాగే డిజైన్ కూడా సూపర్గా ఉంటుంది. సో ఇదనమాట. ఇవన్నీ మీకు బాగా ఇష్టమైతే ఈ ఫోన్ కొనుక్కోండి. నేనైతే 100% రికమెండెడ్ ఫోన్ ఇది.
కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి కొనుక్కోండి అన్నమాట. Honor 8X గురించి నా ఒపీనియన్స్. మీకు ఈ ఫోన్ కావాలంటే పక్కా కొనుక్కోండి, చాలా బాగుంది ఫోన్, నాకైతే బాగా నచ్చేసింది. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. నా పేరు SK హుసేన్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. బాయ్.